సారపాక గ్రామ ప్రజలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీ అందరికీ తెలుసు చాలా సుదీర్ఘ సమయం తర్వాత 7 సంవత్సరాల తర్వాత సారపాకలో ఎన్నికలు వచ్చినాయి. గతంలో 2 పర్యాలు నన్ను సర్పంచ్గా గెలిపించారు. ఫస్ట్ గెలిచిన తర్వాత కూడా 2 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. ఆ 2 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ నన్ను ఒంటి చేత్తో రెండోసారి గెలిపించారు. ఆ కృతజ్ఞతతోనే సారపాకలో ముఖ్యమైనటువంటి అనేక కార్యక్రమాలు చేయాలని చెప్పేసి కంకణం కట్టుకున్న ఆ రోజున నన్ను గెలిపించే విషయంలో పేద మధ్యతరగతి కుటుంబాలే తప్ప ఎవరు కూడా నా వెనుక పెద్ద లీడర్లు లేరు. అలాంటి పరిస్థితుల్లో సామాన్య ప్రజలతో నేను బయలుదేరి ఇక్కడ అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాను. మీకు తెలుసు, ఎంతో మంది పెళ్లిళ్ళు చేసుకునే టైంలో సారపాకలో దాదాపుగా 20-30 సంవత్సరాల్లో రోడ్లు బంద్ చేసుకుని డేరాలు కట్టుకొని పెళ్లిళ్ళు చేసుకునే పరిస్థితి ఇక్కడ ఉండేది. అలాంటి సమస్యను పోగొట్టాలని చెప్పేసి ఒక పెద్ద ఫంక్షన్ హాల్ని నిర్మాణం చేయాలని చెప్పేసి కంపెనీ మీద 7వ ప్లాంట్ అప్పుడే పంచాయతీ పరిధిలో పెట్టిన 7వ ప్లాంట్లోనే ఒక పెద్ద మీటింగ్ జరిగినప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి హీరింగ్లో స్టేజీ మీదనే గొడవ చేసిన నేను ఒక సర్పంచ్గా. ఆ రోజునే గొడవ చేస్తేనే వాళ్ళు ముందుకు వచ్చి అది ఒప్పుకొని ఈ ప్రాంతంలో ఏదైతే ఉందో ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరించకపోతే మీరు మొదటి నుండి అనేక ప్లాంట్లు కట్టుకుంటూ వచ్చారు కంపెనీ నుండి, మేము అందరం సహకరించాం కాబట్టి ఇదంతా నడిచినది. సహకరించకపోతే ఇవాళ 1వ ప్లాంట్ నుండి మీరు మెగా ప్లాంట్ వరకు వచ్చేవాళ్ళు కాదు. కానీ నేను ఏమంటానంటే ఈ ప్రాంతంలో జీవిస్తున్నటువంటి పేద మధ్యతరగతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అనేక కుటుంబాలు దాదాపుగా 1200 ఉన్నటువంటి ఈ గ్రామం దాదాపుగా 60-70 వేల జనాభాకు వచ్చేసింది. ఇంత పెద్ద గ్రామంలో ఈ జనాభా పెరగడానికి ప్రధాన కారణం కంపెనీ. ఏదైతే కంపెనీ దృష్ట్యా ఇక్కడ గ్రామం పెరుగుతూ ఉందో ఆ మౌలిక సదుపాయాలు ఇచ్చే పరిస్థితి కూడా గవర్నమెంట్ కల్పించట్లేదు. దానికోసం నన్ను ప్రజలు గెలిపించారు. ఒంటి చేత్తో గెలిపించిన దానికి నాకు 2వ గవర్నమెంట్ ఐటీసీ అని చెప్పేసి ప్రకటిస్తాను నేను ఎప్పుడు కూడా. ఎందుకంటే షెడ్యూల్ ప్రాంతంలో ఒక పెద్ద కంపెనీ ఉన్నప్పుడు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం వాళ్ళకు ఉంది. ఈ అభివృద్ధి పథకంలో మేము చూస్తా పోతే నేను గెలిచినప్పుడు ఆశ్చర్యపోయాను. చేయడం పక్కన పెడితే కట్టాల్సిన ట్యాక్స్ని 20 సంవత్సరాలు ఎగ్గొట్టారు. నేను సర్పంచ్గా వచ్చిన తర్వాత చూస్తే 18 లక్షల రూపాయల ట్యాక్స్ కట్టుకుంటా వచ్చారు. ఇదేందయ్యా అంటే మాకు గవర్నమెంట్ మీ ఎగ్జామ్షన్ ఇచ్చిందన్నారు. కాగితం తీసి చూపిస్తే గవర్నమెంట్ ఏమి ఇచ్చిందంటే అన్ని మీరే చేయాలా, పైగా శానిటేషన్ కూడా చేయాలని చెప్పి గవర్నమెంట్ ఇచ్చింది. దాన్ని పక్కన పెట్టారు, అధికారులు మేనేజ్ చేశారు. 18 లక్షల రూపాయలు ఏదైతే కట్టుకుంటూ వచ్చారో 20 సంవత్సరాలు మేము కట్టలేదో దాన్ని ముక్కు పిండి వసూలు చేయడం కోసం గేటుకి తాళాలు వేసేసి మేము సీజ్ చేయబోతే అప్పుడు ఉన్న పలంగా 2,16 లక్షల రూపాయలు బకాయిని వసూలు చేయబోతే 16 లక్షల రూపాయలు డీడీ తీసుకొచ్చి నా ఇంటి ముందు ఉన్నాను అందా. ఎందుకంటే మేము సీజ్ చేస్తామని చెప్పినాం. తర్వాత వాళ్ళు 16 లక్షల రూపాయలు మాకు కట్టేసి 2 కోట్ల రూపాయలు కట్టే కాడ కోర్టుకి వెళ్ళిపోయారు. మళ్ళీ ఆ తర్వాత దాని మీద అనేక ఎక్సర్సైజ్ చేసినాం. ఆ ఫైటింగ్ నడుస్తున్నా కానీ మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే సారపాక వచ్చేటప్పటికి ఇంత పెద్ద కంపెనీ ఉంది, వాళ్ళు కట్టే 18 లక్షలు ఏంటని చెప్పేసి మేము దాని మీద ఒకసారి విశ్లేషణ చేస్తే ఆ రోజుల్లో వేసిన దాన్ని కట్టుకుంటూ పోయారు. దానికి రివైజ్ లేకుండా పోయారు. దాన్ని మేము మళ్ళీ తీసుకొని కొలతలు తీసుకొని మా సిబ్బంది తీసుకొని 3 సార్లు కొలిసినాం కంపెనీని. కొలిసిన తర్వాత నా మీద ఒత్తిడి చేశారు, కమిషనర్కి చెప్పారు, అనేక ఫైటింగ్లు అయినాయి. చివరికి వచ్చేటప్పటికి 18 లక్షల్ని 1,56,00,000కి కుదించా. 18 లక్షలు ఎక్కడ, 1,56,00,000 ఎక్కడ? ఇవాళ 1,56,00,000 రూపాయలు ఒక సింగిల్ చెక్ కంపెనీ కడతా ఉంది ఐటీసీ నుండి. అంటే పంచాయతీని స్ట్రెంథింగ్ చేసినాం. పంచాయతీని స్ట్రెంథింగ్ చేయడం అంటే చిన్న విషయం కాదు. ఒక కంపెనీతో ఫైట్ చేసేటప్పుడు ఎన్నో జరిగినాయి, అంతిమంగా సాధించినాం. ఇవాళ ఆ డబ్బులు ఉండటం వల్ల పంచాయతీ రిచ్గా ఉంది. నేనేమంటానంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సోర్స్ పెద్ద కంపెనీ, అదే రకంగా పక్కన ఉన్నటువంటిది ఒక ఇసుక. మనకు ఇక్కడ సహజసిద్ధంగా వచ్చేటువంటి ఇసుక దగ్గర నుండి ఏమో పంచాయతీకి ఇన్కమ్ లేదు, గవర్నమెంట్కి ఇన్కమ్ లేదు. చూస్తే ఎన్ని సంవత్సరాలు అయింది? ఎక్కడైనా చూస్తేనేమో దానికి ఆక్సిజన్ ఉంటుంది, ఇక్కడ మాత్రం ఆక్సిజన్ ఉండవు. దాదాపు 7-8 సంవత్సరాల నుండి ఇసుక తోలుకుంటా పోతా ఉన్నారు. గవర్నమెంట్కి రూపాయి రావట్లేదు, పంచాయతీకి రూపాయి రావట్లేదు. అదే కనుక ఆక్సిజన్ ఉంటే గవర్నమెంట్ నుండి పంచాయతీకి దాంట్లో 50% అమౌంట్ మా పంచాయతీకి వస్తుంది.
అలా ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఉండటం వల్ల అది దోపిడీ జరుగుతూ ఉంది. ఇక మీ అందరికీ తెలుసు, నా ప్రయాణం మీ అందరికీ తెలుసు. ఎన్నికల్లో మరి సుదీర్ఘ టైం తర్వాత వచ్చిన ఎన్నికలకి ప్రజల నుండి నా మీద ఉన్నటువంటి విశ్వాసానికి, వాళ్ళు చూపించినటువంటి ఆదరణకి ఇప్పటికే అన్ని మూలల్లో వాలంటరీగా ప్రకటిస్తున్నారు ఈ ప్రాంతానికి ఆయన అవసరం, ఆయన ఉంటే మనకు అన్ని చేస్తారు. ఎన్నో 7 సంవత్సరాలు చూసాం. గతంలో ఆయన ఉన్నప్పుడు ఫోన్ చేస్తే చేశాడు, మెసేజ్ పెడితే చేశాడు, కలిస్తే చేశాడు, పలకరించాడు, వచ్చాడు, అన్ని చూశాడు అనేది అందరిలో ఉంది. ఈ రోజున 7 సంవత్సరాల తర్వాత ఎన్నికలు వచ్చేటప్పటికి ఆ లోపు జరిగినటువంటి ఇబ్బందులన్నీ కూడా వాళ్ళ కళ్ళ ముందు కనిపించినాయి. ఇవాళ మీకు తెలుసు, గ్రామ పంచాయతీ ఏదైనా పని తీసుకోవాలంటే అనేక రకాల ఇబ్బందులు. సామాన్య ప్రజలు ఇల్లు కట్టుకుంటే ఆపేస్తున్నారు. సామాన్య ప్రజలకి ఎక్కడ మీకు లైసెన్స్ ఎక్కడ అనే పాయింట్ వచ్చింది. ఇవాళ కొత్తగా లైసెన్స్ అడుగుతా ఉన్నారు ఈ ప్రాంతంలో. మీ అందరికీ తెలుసు, బస్సు ఎక్కుతాం మనం ఆర్టీసీలో. ఖమ్మం పోతాడు మా అన్న. ఖమ్మం పోయేటప్పుడు ఒక దస్తు వేస్తాడు. ఎందుకు వేస్తాడంటే మేము సీట్ కావాలా, అక్కడికి పోవాలని చెప్పి. ఒక దస్తు వేసినటువంటి సీట్నే ఖమ్మం వరకు మనం వదిలిపెట్టట్లే. మరి ఈ ప్రాంతంలో 20, 30, 40 సంవత్సరాల నుండి కట్టుకొని ఉంటే ఇవాళ వచ్చి నీకు ఏం పేపర్ ఉంది కాబట్టి కట్టినామని అంటున్నారు. ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, కొంతమంది స్వార్థ నాయకులు పేద ప్రజలు కట్టుకున్నటువంటి ఇళ్ల మీద పడి ఒక దోపిడీ చేయాలని చెప్పేసి ఒక ప్రయత్నం చేశారు. అదే రకంగా నేను ఎప్పుడు చెప్పేది ఏంటంటే, ఈ ప్రాంతంలో ఏది జరిగినా కూడా ఐటీసీని ప్రధానంగా ఎందుకు ప్రస్తావిస్తానంటే, ఇవాళ ఐటీసీలో పెద్దలు, యూనియన్లు, పెద్ద యూనియన్ లీడర్లు అందరూ కూడా ఏం చేస్తా ఉన్నారు, అది అచ్చంగా ఉద్యోగాలు అమ్ముకునేటటువంటి ఉద్యోగం అని చెప్పేసి అందరికీ తెలుసు. దానికోసం పోటీపడి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం మేము. కాబట్టి మేము కౌంటర్లు పెట్టి పేదోడికి చెందాల్సినటువంటి క్యాజువల్ని కూడా వేలం పాట పెట్టి 1,00,000, 2 లక్షలకి అమ్ముతామంటున్నారు. మేము డబ్బులు పెట్టామంటున్నారు వాళ్ళు. ఎవడు పెట్టమన్నాడు? మరి అక్కడ ఉన్నటువంటి పేదోడు 2 లక్షలు ఇస్తేనే కూలీకి వెళ్ళే పరిస్థితి అయితే కంపెనీలో వెళ్ళేది కూలీయే కదా, డైలీ వేజే కదా. అది డైలీ వేజ్ కూలీకి 2 లక్షలు కట్టిపోవాలంటే ఈ ప్రాంతంలో బతికినందుకు మరి ఎవరికి చెప్పుకోవాలా? అదే రకంగా ఇక్కడ 2 లక్షలు కట్టిపోయే పరిస్థితి దాటి ఎవరైనా కనుక పోతే వాళ్ళకి 5 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 15 సంవత్సరాలు అంటే మనిషిలో ఉన్నటువంటి యాక్టివిటీ మొత్తం కూడా టోటల్ గా నీరసానికి వచ్చిన తర్వాత అమ్మాయి అన్నాక స్కిల్ ఇస్తాడట. అంటే అప్పటికంతా జ్యూస్ లాగేస్తారు వాళ్ళు. ఎంత దారుణమైనటువంటి దోపిడీ ఇక్కడ మన ఏదైతే ఈ కంపెనీలో జరుగుతా ఉందో ప్రజలందరికీ తెలుసు. అది క్యాజువల్స్ నలిగిపోతా ఉన్నారు ఈ ప్రాంతంలో. క్యాజువల్స్ ని ఎంత వెట్టి చాకి చేస్తున్నారంటే దారుణమైనటువంటి విషయం. ఇవాళ నేను ఒకటే చెప్తానండి, కంపెనీలో ఎంప్లాయీస్ ఉన్నటువంటి రైట్స్ క్యాజువల్కి ఎందుకు ఇవ్వరు? ఆయన కార్మికుడే, ఈయన కార్మికుడే కదా, అందరూ చేసేది పనే కదా. మరి వాళ్ళకు వచ్చినటువంటి వైద్య అవసరాలని వేరే రకంగా చూస్తా ఉన్నారు, వీళ్ళకి వస్తే వేరే రకంగా ఎందుకు చూస్తా ఉన్నారు? విద్య విషయంలో కూడా క్యాజువల్కి స్కూల్లో సీట్ దొరికే పరిస్థితి లేదు. నీ కంపెనీలో పనిచేసే వాళ్ళకే నువ్వు సీట్ ఇవ్వకపోతే ఇంకేం చేస్తావు? ఇలాంటి అనేక విషయాలు మీ ముందు పెట్టబోతున్నా. నేనేం చెప్తానంటే, దీనికంతా కారణం ఒక కంపెనీయే కాదు, కంపెనీలో ఉన్న యాజమాన్యానికి ఏం కావాలా, ఇక్కడ ఉన్నటువంటి లీడర్షిప్ అందరూ కూడా మీరు అట్లా చేయండి, మేము అందరూ సహకరిస్తామని చెప్తా ఉంటే వాళ్ళు చేస్తా ఉన్నారు. నేనేమంటానంటే, ఈ ప్రాంతంలో ఇంతమంది 1000 మంది ఇక్కడ బతుకుతున్నప్పుడు వాళ్ళ పిల్లలు ఎక్కడికో పోయి ఏం జరిగేది? నువ్వు అరకొర జీతాలు ఇస్తా ఉన్నావు, దాంతో ఎక్కడ పోయి జరిగాలా? నువ్వు ఖచ్చితంగా ఒక పెద్ద హాస్పిటల్ ఏదైతే ఉందో హాస్పిటల్ అయినా డెవలప్ చేయాలా, స్కూల్ అయినా డెవలప్ చేయాలా. పీపీఓ అడ్మిషన్ కావాలంటే ఎమ్మెల్యే రికమెండ్ కావాలా, మినిస్టర్ రికమెండ్ కావాలా, ప్రధానమంత్రి రికమెండ్ కావాలా. అంటే నువ్వు ఒక పీపీఓ అడ్మిషన్నే ఈ ప్రాంతంలో ఇంత పెద్దగా చూపిస్తా ఉంటే మరి సామాన్యుడు ఎలా తీసుకుంటాడు అక్కడ అడ్మిషన్? నేనేమంటున్నానంటే, ఇదంతా కూడా ఒక హైప్ క్రియేట్ చేసినటువంటి ఎవరు కాదు, ఇక్కడ ఉన్నటువంటి పెద్ద లీడర్లు అని చెప్పి కూడా పెద్ద లీడర్లు, కొమ్ములు దిగిన లీడర్లు, జనం లేని లీడర్లు పొద్దునంతా తలా ఒక జెండా పట్టుకొని తిరుగుతూ ఉంటారు. సాయంత్రం అయ్యేటప్పుడు జెండాలని పక్కన పెట్టి కూర్చుంటా ఉంటారు. వాళ్ళ కాన్సెప్ట్ అంతా కూడా ఏంటంటే దోపిడీ చేయడం తప్ప వేరే ఆలోచన ఏం లేదు. అది ప్రజలందరికీ తెలుసు. వాళ్ళు ఏం చేస్తున్నారో అందరికీ తెలుసు. నేనేమంటానంటే, ఒక విలువ లేనటువంటి పొత్తులు, ఒక విలువ లేనటువంటి చిత్తులు అన్ని మీరు చూస్తా ఉన్నారు. నేను ఎక్కడ పొత్తు పెట్టుకోలే, నేను ఏమీ చేసుకోలే. నేనేమంటానంటే, నాకున్నటువంటి బలం పేద మధ్య తరగతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబం నాకు తెలుసు. ప్రతి కుటుంబంతో నాకు సంబంధాలు ఉన్నాయి.
నేను చేసినటువంటి గత 20 సంవత్సరాలు నేను చేసిన పనులన్నీ తెలుసు వాళ్ళకి.